హలో హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక నాన్ వెజ్ కర్రీ చేసుకుందామండి. అదేంటంటే బొమ్మిడాయిలు కర్రీ అనమాట. బొమ్మిడాయిలు ఫిష్, అది దాని పేరు బొమ్మిడాయిలు. చూపిస్తాను మీకు. అయితే ఫస్ట్ స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నాము. ఇదిగోండి, ఇవి బొమ్మిడాయిలు. ఇవి ఈ సీజన్లోనే వస్తాయి అనుకుంటానండి. ఇది ఇగురు పెట్టుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు, కానీ ఎక్కువగా పులుసు చేస్తారు. చూడ్డానికి ఇవి షేప్ చూసారా ఎలా ఉన్నాయో, కాస్త ఇలా పాముల్లా కనబడతాయి చూడడానికి, కానీ టేస్ట్ బాగుంటాయండి. ఇప్పుడు వండుదాం. అయితే అవి ఒక 600 గ్రాములే కాబట్టి ఆయిల్ ఇలా వేసాను అనమాట. చూసారా? అయితే ఇప్పుడు పులుసు చేద్దామండి. మనం ఆయిల్ వేడెక్కింది, దాంట్లో కొంచెం మెంతులు వేద్దాం. పులుసు కదా, మెంతులు వేస్తే బాగుంటుంది. ఆ తర్వాత 2 ఉల్లిపాయలు ఇలాగ కట్ చేసి పెట్టుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా కట్ చేశానండి. ఇప్పుడు అవి వేసేద్దాం. దీంట్లోకి ఒక 1/2 స్పూన్ గల్లుప్పు వేస్తున్నాను. అయితే చేపలకి ఉప్పు, పసుపు, కారం పట్టించి ఉంచాను, అల్లం వెల్లుల్లి కూడా. ఒక 2 చిన్న స్పూన్తో 2 స్పూన్ల కారము, ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి, ఒక 1 స్పూన్ దాకా ఉప్పు వేసి కలిపేసి ఉంచానండి. దీంట్లో కొంచెం మళ్ళీ ఉప్పు వేసాను అనమాట, ఉల్లిపాయలు తగ్గట్టు. ఈ చింతపండు నానబెట్టుకున్నానండి. ఇది గుజ్జు వేద్దాం తర్వాత. ఉల్లిపాయ చక్కగా వేగింది కదా, దీంట్లో ఇది అల్లం వెల్లుల్లి వేస్తున్నాను. ఉంది.
చక్కగా అల్లం వెల్లుల్లిపాయ వేగిన వాసన రాగానే దీంట్లో కొంచెం కారం వేసి వేద్దామండి. ఇది చిన్న స్పూన్ కదా, దాంతో 3 స్పూన్ దాంట్లో వేసాను, దీంట్లో 2 వేసాను. చిన్న స్పూన్ అండి. అదే మన టీ స్పూన్ అయితే 3 స్పూన్లు వేస్తే సరిపోతుంది మొత్తం. పైగా పులుసు కదండి, కొంచెం కారం ఎక్కువ పడుతుంది. కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలపాలండి చేప ముక్కలు విడిపోకుండా. చక్కగా ఉల్లిపాయ ఉప్పు కారం వీటి పట్టేది అన్నమాట. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు పోసేద్దామండి. బాగా పిసికేసాను, చింతపండు అంతా రసం తీసాను. అలా చేప ముక్కలు మునిగెట్టుగా చింతపండు రసమును కొంచెం నీళ్లు కలిపి పోసానండి. కాస్త కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టేద్దాం. ఇలా మనము అంతా వేసేసి నీళ్ళు కూడా పోసేసినాక ఒక 20-25 నిమిషాలు ఉడికితే చాలండి. చేప ముక్కలు కూడా వేసి ఈ స్టేజ్లో ఇంకొక 20-25 నిమిషాలు ఉడకాలన్నమాట. అయిపోతుంది, త్వరగా ఉడికిపోతుంది కదా చేప. కాస్త దీన్ని ఇలా కలపాలండి. గరిటె పెట్టి కలిపితే చితికిపోతాయి, అందుకని ఇలా అడుగంటకుండా ఉంటుంది అన్నమాట. అలా మధ్య మధ్యలో కలిపితే అలా చక్కగా నూనె తేలింది కదండి, ఇంకా మనం ఆపేసుకోవచ్చు. కూర రెడీ అయిపోయింది. అయితే మన కొంచెం చిక్కగా అవ్వాలి అనుకుంటే కొంచెం సేపు ఉంచవచ్చు. కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం పలుచగా తీసుకోవచ్చండి. కాబట్టి ఇది పులుసు కాబట్టి కొంచెం లూజ్గానే ఉంటుంది. అదే ఇగురైతే బాగా దగ్గరకు చేసేస్తాం.
అయితే ఇప్పుడు మార్కెట్లో ఇసుగుదొందులని చేపలు ఉన్నాయండి. అవి కూడా వస్తున్నాయంట. ఎవరికైనా ఇష్టమైతే తెచ్చుకోవచ్చు. అవి కూడా ఇప్పుడు సీజన్ కాబోలు ఇసుగుదొందులు ఈ బొమ్మడాయిలు కూడా కనబడుతున్నాయంట షాపుల్లో. కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపిస్తుందండి. ఉప్పు అది వేస్తున్నాను. సరే అండి, మన బొమ్మిడాయల పులుసు రెడీ.